జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 105 ఇచ్చినాయి. కానీ దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, 30-40 సంవత్సరాల కిందట ఇచ్చినటువంటి పట్టాలకు కూడా రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించలేదు అధ్యక్ష. నా సెంట్రల్ నియోజకవర్గంలో తుంగం రావుల వీధి అని, దేవినేని గాంధీపురం అని, ఎల్పిఎస్ నగర్ అని, పాకిస్తాన్ కాలనీ అని, నందమూరి నగర్ అని, ఇలాగా కొన్ని ఏరియాల్లో దాదాపు 3,800 పట్టాలు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ జీవో నెంబర్ 74 ద్వారా రెడీ చేయించాం అధ్యక్ష. దురదృష్టవశాత్తు ఎలక్షన్ చివరికి వచ్చేసింది అధ్యక్ష, నోటిఫికేషన్ వచ్చింది, అయిపోయింది అధ్యక్ష. కానీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే అధ్యక్ష, దీని మీద మీరు ఒక స్పెషల్ రూలింగ్ ఒకటి ఇవ్వాలి అధ్యక్ష. ఎందుకంటే ఎంత అధ్వానంగా పనిచేస్తున్నారంటే, మున్సిపల్ అధికారులు అడిగితే మేము చేస్తా ఉంటారు, రెవెన్యూ వాళ్ళు అడిగితే మేము చూస్తున్నాం అంటున్నారు. కానీ సంవత్సరాలు గడిచిపోతున్నాయి. 40 సంవత్సరాలు అయింది అధ్యక్ష. 90లో 30 సంవత్సరాల కిందట పట్టాలు ఇచ్చినాయి, 80లో 1980లో పట్టాలు ఇచ్చినాయి. అది కూడా రిజిస్ట్రేషన్ చేయలేకపోతే 60 గజాలు 70 గజాలు అదేమంటే 22A ఉందని అంటారు. 22A ఉందంటే అంతరిక్షంలో ఉంటుంది అధ్యక్ష. 22A తీయటం అనే పని. నేను ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిసోడియా గారికి కూడా లెటర్ ఇచ్చాను అధ్యక్ష. ఇది ఒక పెద్ద స్కామ్ లాగా కనబడుతుంది అధ్యక్ష. ఎవరి కాళ్ళు ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు తప్పితే పరిష్కారం మార్గం మాత్రం ఎవరు చూస్తలేదు అధ్యక్ష. కలెక్టర్ గారికి చెప్పాం, రెవెన్యూ అధికారులకు చెప్పాం, కమిషనర్ గారికి చెప్పాం, మున్సిపల్ కమిషనర్ గారికి, అలా ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పాం, సిసిఎల్ఏకి చెప్పాం. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి జీవోలు ఇంప్లిమెంట్ చేసి పేదవాళ్ళకి 50 గజాలు 60 గజాలు గతంలో 30 సంవత్సరాల కింద ఇచ్చిన పట్టాలని రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించవలసిందిగా మా గొంతు అరిగిపోతుంది అధ్యక్ష. అనేక సార్లు మాట్లాడాం, అనేక సార్లు ప్రశ్నలు వేసాం, కానీ ఉపయోగం లేకుండా పోతుంది. దయచేసి తమరు సీరియస్ గా తీసుకోమని అధికారులకి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ధన్యవాదాలు తెలియజేస్తే. అమర్నాథ్